పవన్ కళ్యాణ్ చేసింది అది ఏ నాయకుడు చేయలేదు. ఇంతమంది నాయకులు వచ్చారు, ఏ నాయకుడు కూడా మన ఇతంతులు పిలవటానికి ఎదురొస్తుంటేనే పక్కన జరగండి అనే వాళ్ళని చూసినాం కానీ ఇంతవరకు ఏ నాయకుడు చేయలేదు. ఇతంతులు మహిళలకి చీరలు ఇప్పుడు బతుకమ్మ చీరలని పంచిపెట్టారు. ఇంతకుముందు అసలు కట్టుకోవడానికి కూడా బాగోలేదు. మన పవన్ కళ్యాణ్ పంచిపెట్టే చీరలు మామూలు లేవు. చీరలు బ్రహ్మాండంగా ఉన్నాయి. చీరలు ఆయన సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి భర్త చచ్చిపోయిన మహిళలకి ఏంటంటే ఆయన ఆలోచించిండు. ఆయన నాయకుడు కాబట్టి ఆయన ఆలోచించిండు. వాళ్ళ గురించి ఎవరు ఆలోచించలేదు. ఇతంతు మహిళలకి ఇంతకుముందు ఏ నాయకుడు అన్న పంచిపెట్టిండా? ఏ నాయకుడు పంచిపెట్టలేదు. ఆయన సినిమాలు తీసిన డబ్బులు కూడా ఆయన పంచిపెట్టిండు. ఆయన జీతం ఎందుకు ముంచుకుంటాడు? ఆయన అవి కూడా పంచిపెట్టాడు. ఆయన ఇంకే పంచిపెట్టాడు. ఎందుకంటే ఆయన మహానుభావుడు. ఆయన దేశాన్ని ఏలటానికి వచ్చిండు. పేద ప్రజలను ప్రేమించడానికి వచ్చిండు. ఆయన దోసుకోవడానికి రాలేదు. వాళ్ళకి ఏడ కులాల గురించి మతాల గురించి ఏడ చెడుగా చెప్పిండు ఆయన. ఎవరు చెప్పింది? బుద్ధి లేదు గాడిగా. ఏడ మతాల గురించి చెప్పిండు ఆయన చెప్పలేదు. మన ధర్మం గురించి చెప్పిండు. ఇప్పుడు ఒక అరహర ఏరమలు తీసినా కూడా అందుకే మన సనాతన ధర్మం గురించి చెప్పిండు, మన ధర్మం గురించి చెప్పిండు, మన పూర్వీకుల గురించి చెప్పిండు. ఆయన ఏడ తీసిండు, ఏడ రెచ్చగొట్టిండు. బుద్ధి లేదు. మంచి చేయడానికి వచ్చినాడు గురించి బురద చల్లటానికి ఏమంటారు కొంతమంది చీడ పురుగులు అంతే. పవన్ కళ్యాణ్ వైపు 100 మంది ఉన్నారు. ఒక్కడంటే సరిపోతుంది. అందుకని నేను మా తెలంగాణకు రావాలని నేను కోరుకుంటున్నాను. ఆయన పనితీ దేవుడు దిగొస్తే అంటే చెప్పడం అట్టుంది. దేవుడు పైనుంచి మనుషుల రూపంలో వచ్చిందంటే ఎవరి రూపంలో వచ్చిందంటే పవన్ కళ్యాణ్ రూపంలో వచ్చిండు ఆయన.